కాగా ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. ఆగండి, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి మనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను దేవునితో మాట్లాడగలుగుతాను, తండ్రితో మాట్లాడగలుగుతాను, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తాను. ప్రతిదీ కూడా క్రీస్తు చేసిన కార్యము ద్వారానే మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్. సో కంటిన్యూ ప్లీజ్. క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. సో ఇప్పుడు మనకు ఒకటి అనుగ్రహింపబడ్డదంట. ఏంటి అది? క్రీస్తు ద్వారా, క్రీస్తు చేసిన కార్యము ద్వారా మనము సమాధాన పరచబడ్డాము. కానీ అక్కడితో దేవుడు ఆగిపోలేదు. ఎందుకంటే ఆయన ప్రణాళిక, ఆయన కోరిక ఏంటి? లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయనతో సహవాసము చెయ్యాలనేది. లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయనతో సమాధాన పరచబడాలి అనేది ఆయన కోరిక. సో ఇప్పుడు నువ్వు ఎవరైతే సమాధాన పరచబడ్డావో నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, నీకు ఒక పని అప్పచెప్తున్నాడు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ పాటు. ఆ సమాధాన పరచు పరిచర్యను మనకిచ్చాడంట. ఆమేన్. పరిచర్యను మనకు అనుగ్రహించాడు. సో పరిచర్య అంటే కేవలము ఇక్కడ స్టేజ్ మీద ఉండి అలాగ మాట్లాడే వాళ్ళకి మాత్రమే కాదు. ఎంతమంది దేవునితో సమాధాన పరచబడ్డారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఆమేన్. ఓకే. సో సమాధాన పరచబడిన ప్రతి వ్యక్తికి కూడా పరిచర్య ఇవ్వబడ్డది. ఎస్. ఆమేనని ఇద్దరు అన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు చేసినటువంటి కార్యము. ఎందుకు యేసుక్రీస్తు మన కొరకు మన కొరకు శిలువ మీద మరణించాడు? ఈ పరిచర్య ఇవ్వడము కూడా ఒక కారణమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముందర నీకు ఈ పరిచర్య లేదు, కానీ ఆయన మరణము ద్వారా నీకు ఈ పరిచర్య ఇచ్చాడు. అందుకనే 17వ వచనంలో ఏమంటున్నాడు? పాతవని అంటే నేను ఎలా పరిచర్య చేస్తానండి? అందుకనే 17వ వచనంలో ఏమన్నాడు? పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. అలాగా ఆ సమస్తము క్రొత్తవైని కాబట్టి నువ్వు ఇప్పుడు పరిచర్య చేయగలుగుతావు. హల్లెలూయా. ఆమేన్. అందుకనే పౌలు ఎలా పరిచర్య చేయగలిగాడు? పౌలు ఎలాగ రాయగలిగాడు ఆ ఉత్తరాలన్నీ కూడా? పౌలు ఏ విధంగా ఆ ప్రత్యక్ష జ్ఞానము బోధించడం మొదలు పెట్టాడు? ఎటువంటి కార్యములు చేశాడు? భయంకరమైన కార్యములు చేశాడు. ఎంతో మందిని ఆయన నాయకత్వము ద్వారా అనేక మంది జీవితాలు నాశనం అయిపోయినాయి, అనేక కుటుంబాలు నాశనం అయిపోయినాయి, అనేక సంఘాలు నాశనం అయిపోయినాయి. కానీ ఒక్కసారి ఆయన క్రీస్తు వెలుగు చూసిన తర్వాత ఆయన జీవితము మార్చబడ్డది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జీవితము మార్చబడ్డది. అయ్యా ఇప్పుడు నేను ఎలా ప్రసంగం చేస్తాను, నేను ఎలా కార్యాలు చెప్తాను, నేను ఎలాగ నా నోరిప్పి నీ కృప గురించి మాట్లాడతాను అంటే పాతవన్నీ కూడా గతించిపోయాయి, పాతవన్నీ కూడా గతించను. నువ్వు ఎంత పాపం చేసినా కూడా ఆయన ఏమంటున్నాడు? నా రక్తంని నీకు ఇచ్చాను. నా రక్తము నీ కొరకు ఇచ్చినప్పుడు ఆ పాపాన్ని కంప్లీట్ గా నేను తీసివేశాను. ఇప్పుడు అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా నూతన సృష్టిగా మార్చబడ్డాడు. నూతన సృష్టిగా మార్చబడ్డం ఏంటే దానికి అర్థం ఏంటి? నువ్వు దేవునితో, తండ్రితో సమాధాన పరచబడ్డావు. ఆమేన్. సమాధాన పరచబడగానే గమనించండి, సమాధాన పరచబడడం కూడా ఒక బహుమానముగా ఇవ్వబడ్డది మనకి, బహుమానముగా ఇవ్వబడ్డది. సో ఈ బహుమానము నువ్వు ఎప్పుడైతే స్వీకరించావో నీ జీవితంలోకి, ఆ ప్యాకేజ్ ఎప్పుడైతే ఓపెన్ చేయడం మొదలు పెట్టావో, ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మీకు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక లెటర్ మీకు పంపించవచ్చు, లేకపోతే ఒక ఈమెయిల్ వస్తుంది, లేకపోతే ఫిజికల్గా ఆఫీస్కి వెళ్తే ఒక్కొక్కసారి ఏదైనా బాక్స్ ఇవ్వచ్చు, వెల్కమ్ టు ద కంపెనీ అని, ఏదో పెన్ను, బుక్లెట్ అటువంటి అన్ని కూడా ఇచ్చి ఒక లెటర్ రాస్తారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ రక్షణ అనే ప్యాకేజ్ మనం పొందుకున్నామో, నువ్వు కొంతమంది ఏం చేస్తారు? ఆ ప్యాకేజ్ తీసుకెళ్ళి ఇంట్లో పెడతారు, ఎప్పుడు ఇప్పరు. అందుకని వాళ్ళ బాధ్యతలు తెలియదు, వాళ్ళ అర్హతలు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ రక్షణ అనే బహుమానము నువ్వు తీసుకుంటావో, ఆ బహుమానాన్ని ఇప్పడము మొదలు పెట్టినప్పుడు ఆ బహుమానంలో ఒక ఉత్తరం ఉంటుంది నీకు. ఆ ఉత్తరంలో ఏమని రాస్తాడు తెలుసా దేవుడు? ఇప్పుడు నువ్వు నాతో సమాధాన పరచబడ్డావు, నువ్వు సమాధాన పరచబడ్డావు కాబట్టి నేను నీకు ఒక ఉద్యోగం ఇస్తున్నాను. ఆ ఉద్యోగం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎలాగైతే సమాధాన పరచబడ్డావో, ఇప్పుడు నీ లోకములో ఉన్న వాళ్ళందరినీ కూడా నాతో సమాధాన పరచబడాలి. ఆమేన్. ఆ కార్యము నువ్వు చెయ్యాలంటాడు. నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నా మీద డిపెండ్ అయినట్లయితే,
నువ్వు నోరిప్పు, నేను నీ నోట్లో మాటలు నింపుతాను. ఆమేన్. నువ్వు నేను ఎక్కడికి వెళ్ళమంటానో అక్కడికి వెళ్ళు, నేను నీ ద్వారా కార్యములు చేస్తా. చేయడం మొదలు పెడతాను అంటున్నా. ఒకసారి నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, అందరికీ తెలిసినటువంటి మాటలే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. తెలిసినా కూడా ఒక్కొక్కసారి తెలిసినంత మాత్రాన మనం దాన్ని పాటిస్తున్నాం అనేది కాదు. సో ఈ వారము ప్రత్యేకముగా, ఈ పరిశుద్ధ వారము అందరూ కూడా ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మీరు దేవునితో సమాధాన పరచబడ్డారు కానీ దానితో ఆగిపోకూడదు. మనము సమాధాన పరచబడేటటువంటి పరిచర్య మనము చేస్తూ జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సంఘంలో ఒక మీటింగ్ అవుతుంది, లేకపోతే భాష గారు నేను ఎలాగ చెప్తాను, నీ సాక్ష్యంతో మొదలుపెట్టు. నువ్వు రక్షించబడ్డావా? ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి. ఆమేన్. అంటే ఒక సాక్ష్యం ఉన్నట్టు కదా, అది చెప్పగలగాలి కదా. అది నీ కథే కదా, నీ స్టోరీ కదా, నీ జీవితం కదా, అది నువ్వు చెప్పగలగాలి. నీ జీవితంలో ఏమైంది అంటే నువ్వు చెప్పగలగాలి, నీ బంధువులతో చెప్పగలగాలి, ఒక స్నేహితుడితో చెప్పగలగాలి. నీకు వాక్యములో ఉన్న ప్రతి వచనము తెలియకపోవచ్చు. అంటే పాస్టర్ గారు నాకు వాళ్ళు ప్రశ్నలు అడిగితే, నేను బైబిల్ ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేనేమో అని భయం. అందుకనే బైబిల్తో మొదలు పెట్టొద్దు, నీ జీవితంతో మొదలుపెట్టు. ఆమేన్. నీ జీవితంతో మొదలుపెట్టు. నీ జీవితం గురించి వాళ్ళ ప్రశ్నలు అడిగితే నువ్వు చెప్పగలగాలి కదా, నీ జీవితం కదా. ఇంకొకరి జీవితం స్టడీ చేయగలరు, నీ జీవితం. వాళ్ళు ఎవరన్నా ప్రశ్న అడిగి, మరి అదేలాగా జరిగింది నీ జీవితంలో, ఈ మార్పు ఎలా జరిగింది, ఈ ఉద్యోగం ఎలాగొచ్చింది, ఈ రక్షణ ఎలాగ అనుభవించావు, ఇంత సంతోషంగా ఎలాగుంటావు, ఇంత సమాధానంతో ఎలాగుంటున్నారు, అది నీ జీవితం, నువ్వు చెప్పగలగాలి. ఆ 2-3 మాటలతో మొదలవుతుంది. ఆ విత్తనాలు వేయడం మొదలుపెట్టి వాళ్ళ జీవితంలో దేవుడు ఆ విత్తనము ద్వారా రక్షణని వాళ్ళ జీవితంలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి జీవితం ద్వారా ఈ సంవత్సరం అయ్యే లోపల అట్లీస్ట్ ఒక ఇద్దరన్నా దేవుని ఒక రాజ్యంలోకి మీరు తీసుకురావాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 2 వ్యక్తులనన్నా దేవుని యొక్క రాజ్యానికి తీసుకురావాలి. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈ పరిశుద్ధ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా, దేవా నాకు కావలసినటువంటి ధైర్యము దయచేయి, దేవా నాకు కావలసినటువంటి జ్ఞానము దయచేయి, దేవా నేను నిన్న రాత్రి కూడా నేను ఉమెన్స్ మీటింగ్కి ఆఖరిలో వచ్చాను. కొంతమందిని కలవడం మొదలు పెడితే ఒక అమ్మాయి మన సర్వెంట్ లీడర్ ఆమె తీసుకొచ్చి, అన్న మా కంపెనీలో బాస్ని తీసుకొని వచ్చాను. ఆమె అన్యురాలు, యేసుక్రీస్తు గురించి తెలియదు, సంఘానికి ఎప్పుడు రాలేదు, కానీ నిన్న మాత్రం ఉమెన్స్ మీటింగ్కి మొట్టమొదటిసారి వచ్చింది. మొట్టమొదటిసారి రావడం మాత్రమే కాదు, నిన్న పాస్టర్ అర్పిత ప్రసంగించింది ఏదో రక్షణ గురించి మాట్లాడలేదు, ఇంకా లోతైన విషయాలు మాట్లాడింది. మన జీవితాలు దేవుని కొరకు ఎలా జీవించాలో మాట్లాడింది. అటువంటి విషయాలు మాట్లాడినా కూడా ఒక్క వ్యక్తి ధైర్యముగా ఒక అన్యురాల్ని, మీరు రాండి ఒక ఉమెన్స్ మీటింగ్ అవుతుందని ఆమె నోరు విప్పి మాట్లాడింది. కాబట్టి అన్యురాలు వచ్చింది. వెళ్ళిపోక ముందర ఏమని చెప్పింది తెలుసా? పాస్టర్ అర్పిత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన కొరకు, దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఏమన్నా తెలుసా? ఉద్యోగం గురించి అడగలేదు, డబ్బుల గురించి అడగలేదు. ఏమన్నది తెలుసా? మీరు చెప్పినట్లు దేవుడు నన్ను దేని కొరకైతే సృష్టించాడో అది నా జీవితంలో నెరవేర్చబడాలి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రక్షణ కూడా ఇంకా ఫుల్గా అర్థం లేదు, కానీ ఒక్కటి మాత్రం ఆ రోజు విత్తనం నాటబడ్డది. గమనించండి ఏమని ప్రార్థన చేసిందో, దేవుడు నన్ను దేని కొరకైతే సృష్టించాడో అది నెరవేర్చబడ, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందర అది నేను చేసేటట్టు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. చూడండి, ఒక అన్యురాలతో దేవుడు అంత లోతైన విషయం మాట్లాడగలిగితే, మనము క్రైస్తవులుగా ఉండి బైబిల్స్ పట్టుకొని చర్చకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదము చూసి, కృప చూసి, ఆయన చేసినటువంటి మేలు అన్నీ తెలిసి, వచనాలు తెలుసు, బైబిల్ స్టడీస్ తెలిసి, ఇదంతా చేసిన తర్వాత కూడా దేవుడు అప్పచెప్పినటువంటి పరిచర్యతో మనం ఏం చేస్తున్నాము? సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ ఎప్పుడు మాట్లాడాము ఒక అన్యురాలతో ఎప్పుడు మాట్లాడావు? నీ సాక్ష్యం ఎన్ని రోజులు అయిపోయింది నీ సాక్ష్యం ఒకరికి చెప్పుకొని? ఎన్ని వారాలు అయిపోయింది నీ సాక్ష్యం ఒకరితో చెప్పుకొని? ఎన్ని నెలలు? అనేక మందికి ఎన్ని సంవత్సరాలు ఒక్కరితో చెప్పుకొని? ఒకరి కొరకు ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిపోయింది? ఒక అన్యుడి కొరకు
మీరున్నటువంటి హాస్టల్లో ఆ కుక్ కొరకు ప్రార్థన చేసి, ఆ వాచ్మెన్ కొరకు ప్రార్థన చేసి, మీరుండేటటువంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో సెక్యూరిటీ వాళ్ళకి ప్రార్థన చేసి, వాళ్ళు ఏదన్నా బాధలో ఉన్నట్లయితే, అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, వాళ్ళు లేకపోతే మీ ఇంట్లో వచ్చి పని చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళకి, ఊడిచి వెళ్ళిపోయే వాళ్ళకి ఒకసారి ఏంటమ్మా బాధగా ఉందా, ప్రతిసారి అమ్మ కొద్దిగా డబ్బులు ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా అని చెప్పినప్పుడు వాళ్ళ బాధలు ఏదన్నా చెప్పుకుంటున్నట్లయితే సరే సాయం చేస్తాను, కానీ సాయం చేయకముందరా ఇదిగో ఒక వాక్యం చెప్తాను నీకు. సాయం చేయకముందరా యేసుక్రీస్తు ఏం చేయగలుగుతాడో నేను చెప్తాను. నీ భర్తతో ఆ సమస్య ఉంది, నీ భార్యతో ఆ సమస్య ఉంది, నీ పిల్లలతో ఆ సమస్య ఉంది, నీకు డాక్టర్స్ ఇలాగంటున్నారు, నీ పిల్లల గురించి ఇలాగంటున్నారు, కానీ నేను ఒక వాక్యం నీతో చెప్పని యేసుక్రీస్తు ఏం చేశాడో నా జీవితంలో చెప్తాను. మొన్న మా సంఘంలో జరిగినటువంటి ఒక సాక్ష్యం నేను నీకు చెప్తాను. దాంతో నీకు ధైర్యం వస్తుంది, దాంతో నీకు బలం వస్తుంది, దాంతో నీకు విశ్వాసం వస్తుంది, దేవుడు నీకు మేలు చేస్తాడు అని నీ నోరు విప్పి ఎప్పుడు ఇంకొకరిని ఆశీర్వదించావు. గమనించండి, ఆ పరిచర్య చేయాలంటే కేవలం స్టేజ్ మీద నుంచోవడం కాదు, నీ జీవితమే నీ స్టేజ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితమే నీ స్టేజ్, నీ ఆఫీసే నీ స్టేజ్, నీ బిజినెస్సే నీ స్టేజ్, నీ కాలేజే నీ స్టేజ్, నీ యూనివర్సిటీ, నీ క్లాస్ రూమ్, నువ్వు ఎక్కడ ఉన్నట్లయితే అది నీ స్టేజ్. యేసుక్రీస్తు పరిచర్య ఎక్కడ చేశాడు? సినగాగులో ఉంటే సినగాగులో మాట్లాడాడు, కానీ రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద పరిచర్య చేశాడు. ఇంట్లో ఉంటే ఇంట్లో పరిచర్య చేశాడు. జక్కయ్య ఇంట్లో ఉంటే ఇంట్లో పరిచర్య చేశాడు. రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద ప్రసంగం చేశాడు. కొండ మీద ఉంటే కొండ మీద నుంచి ప్రసంగం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త మాత్రము ప్రకటిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన ఏమై ఉండాలి? దేవా, నేను ప్రతి విషయంలో కూడా నేను ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏ స్థానంలో ఏ సమయంలో ఉండాలో, దేవా నీ ప్రణాళిక బట్టి నా జీవితంలో అది జరుగును గాక అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ వర్స్ చదవండి. అదేమనగా 19వ వచనము, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వాక్యమును అప్పగించాడు. అప్పగించాడంటే ఇప్పుడు ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర? మన దగ్గర. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నట్లయితే వాక్యం అంటే నాకేం చెప్పాలో తెలియదు. ఎందుకు తెలియదు? ఎవరి దగ్గర ఉంది వాక్యం? నీలో ఉంది, నీలో ఉంది. చూడు, అందుకని విశ్వాసంతో మొదలు పెట్టాలి. అయ్యా, నువ్వు అన్నావు, నీ వాక్యంలో నువ్వు చెప్పావు, వాక్యం నాకు ఇచ్చావని. సో నేను విశ్వాసంతో ఈరోజు నేను ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్తో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఆ ఆటో డ్రైవర్ కొరకు ప్రార్థన చేస్తాను. క్యాబ్లో వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, హోటల్కి వెళ్తున్నాను, క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తానయ్యా, నువ్వే నాకు సహాయం చేయి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వే సరి అయిన మాటలు నాకు మాట్లాడడానికి. ఒక 2-3 నిమిషాలు ఎక్కడి నుంచి ఉంటున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు, క్యాబ్ డ్రైవర్గా ఎప్పటి నుంచి చేస్తున్నావు, 2-3 మాటలు మాట్లాడిన తర్వాత పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఏం ఆశిస్తున్నావు నువ్వు జీవితంలో, నెక్స్ట్ ఏం చేయాలని కోరుకుంటున్నావు, ఈ 2-3 మాటల్లో లాస్ట్కి దిగక ముందర ఏం చేయొచ్చు? నేను ఒకసారి నీ కొరకు ప్రార్థన చేయొచ్చా? దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేశాడు, నీ జీవితంలో కూడా ఒక మేలు చేయాలని ప్రార్థన చేయొచ్చా? అంతే. మహా అంటే ఏమంటాడు, నాకు ప్రార్థన వద్దు, ఏమవద్దు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. సరే, డబ్బులు ఇస్తావు, వెళ్ళిపోతావు, అంతే. కానీ సపోజ్ సరే ప్రార్థన చేయండి అన్నాడు అనుకో, ప్రార్థన చేస్తావు. వాక్యంలో ఏమని ఉంటుంది? ద ప్రేయర్స్ ఆఫ్ అ రైచియస్ మ్యాన్ అవైల్ మచ్. నీతిమంతుల యొక్క ప్రార్థన బహుబలము కలిగి ఉన్నది. ఎంతమంది నీతిమంతులు? మరి నీ ప్రార్థన ఎటువంటి ప్రార్థన? బహు బలమైన. ఎటువంటిది? అంటే 2 నిమిషాలు అలా ప్రార్థన చేస్తే ఏదో అయిపోద్దా పాస్టర్ గారు? ఎందుకు అవ్వదు? నువ్వు చేసిన 2 నిమిషాల ప్రార్థన ద్వారా 2 నెలల తర్వాత అవ్వచ్చు, అది క్రిస్మస్లో అవ్వచ్చు, మళ్ళీ వాడు ఊరు వెళ్ళినప్పుడన్నా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఇంకేదో చర్చిలో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఏదో చూసి అప్పుడు వెళ్తాడు సంఘానికి. హల్లెలూయా. ఆమేన్. ఏదో మీటింగ్ వస్తాడు, అప్పుడు ఎక్కడో సడన్గా యూట్యూబ్ చూస్తుంటే ఏదో మీటింగ్ వస్తుంది, ఏదో పాట వస్తుంది, ఆ పాట వినడం మొదలు పెడతాడు. అరే, ఆ రోజు ఆమె ప్రార్థన చేసింది కదా, అరే ఆయన ప్రార్థన చేశాడు, ఆ యేసుక్రీస్తు గురించి అన్నాడు కదా, అరే ఆయన గురించే ఈ పాట, అరే ఆయన గురించే ఈ వాక్యము. ఎక్కడో ఇంకొక ప్రయాణం చేస్తుంటే నీలాంటి వ్యక్తే ఇంకొకరు మాట్లాడడం మొదలు పెట్టారనుకో, ఆ వ్యక్తితో
ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాడు, ఊరు వెళ్తున్న సమయంలో ఇంకొక క్రైస్తవుడు అక్కడ కూర్చొని ఆయనతో ఇంకొక 2 నిమిషాలు మాట్లాడాడు అనుకో, నువ్వు విత్తనం వేసావు, అక్కడ నీరు వేయడం మొదలు పెడతాడు ఆయన. Amen. Yes, God. అంటే నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా విగ్రహారాధన చేశాడంటే పర్వాలేదు, విత్తనం అయితే ఉంది కదా, ఆ విత్తనముతో వెళ్తాడు. చూడండి, అందుకనే మనం అందరము కూడా ఈ బాధ్యత తీసుకున్నాం అనుకో, అందరము కూడా ఆ బాధ్యత తీసుకుంటే ఇప్పుడు మనము సంఘముగా ఒక శరీరమై ఉన్నాము. కానీ మనము లోకములో మనం ఒకటి, హైదరాబాద్ ఈ గచ్చిబౌలిలోనే మనం ఒక సంఘం కాదు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. సో ఒక విధానముగా మనము ఇక్కడ న్యూ సిటీ చర్చ్ సంఘము ఒక శరీరము, కానీ పెద్ద సంఘముగా ఆలోచించినప్పుడు మనమందరము లోకములో ఉన్న సంఘాలన్నిటితో కూడా మనము క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము. హల్లెలూయా. సో మనము చేయాల్సిన బాధ్యత మనము చేసామనుకో, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ లోకాన్ని యేసు క్రీస్తు యొక్క కొరకు మనము సంపాదించగలుగుతాము. హల్లెలూయా. సో నువ్వు విత్తనం విత్తుతావు, ఆయన ఇంకొక వ్యక్తి వచ్చి నీళ్ళు వేయడం మొదలు పెడతాడు. దాని నుంచి జీవితాలు మార్చబడతాయి, రక్షణలోకి రావడం మొదలు పెడతారు. చూడండి 20 వచనం చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొని